చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లారు. భూములు ఇచ్చిన రైతులకు కూడా మాత్రం న్యాయం జరగలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చుక్క నీరు అందలేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వేల కోట్లు జనం సొమ్ము వృధా అయిందని చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించి 3 బ్యారేజీల నిర్మాణం జరిగినప్పుడే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ బ్యారేజీ నిర్మాణాలు యుద్ధ ప్రతిపాదికన ఏ విధమైన క్వాలిటీ నియంత్రణ లేకుండా పనులు కొనసాగిస్తా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యమని ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేము ఈ ప్రాంత వాసులందరి తరఫున చెప్పినప్పటికీ ఈరోజు కేవలం కాంట్రాక్టర్లకే మేలు చేయాలని ఆలోచన చేసిన గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ₹1,00,000 కోట్ల ప్రజాధనం వృధా కావటం సాక్షాత్తు ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమ భాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీకి సంబంధించిన గౌరవ శాసన సభ్యులందరికీ కూడా ఈ ప్రాజెక్టు సందర్శనకు తీసుకురావడం జరిగింది. విజిలెన్స్ రిపోర్టు పరంగా వారు ఈరోజు ఇచ్చిన నివేదికను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి తోడు ఈరోజు ఈ ప్రాంత వాసుల తరఫున ఎందుకంటే ముఖ్యులందరూ రావటం, ముఖ్యమంత్రి గారు రావటం, నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఇక్కడ చిన్న కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి ఒక్క చుక్క నీరు కూడా ఇటు భూపాలపల్లి జిల్లాకు కానీ అటు పెద్దపల్లి జిల్లాకు కానీ ఈ ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం వల్ల ఏ ఒక్క సన్నకారు చిన్నకారు రైతుకి నీరు అందించకుండా ఈ ప్రాంత వాసులు వారి భూములను త్యాగం చేసిండ్రు, వారి ఇళ్లను త్యాగం చేసిండ్రు, వారి వృత్తులను కోల్పోయిండ్రు. పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందేమో అని వారు త్యాగం చేస్తే వారికి ఏ విధమైన న్యాయం జరగలేదు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మొన్న